ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ తర్వాత ఎవరు? బీజేపీ ప్రధాని అభ్యర్థిపై ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. అన్నా హజారే నాకు స్ఫూర్తి పవన్. ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగించింది జగన్. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరంగా ఉంది. కోదండరాం విసురులు. జగన్వి తప్పుడు ప్రచారాలు అచ్చెన్న ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. భారత ప్రధానిగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోదీ పేరు స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా మారుమ్రోగిపోతుంది. అత్యంత శక్తివంతమైన భారత ప్రధానిగా కూడా నరేంద్ర మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. ప్రతిపక్షాల విమర్శల మాట ఎలా ఉన్నా దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరని అడిగితే మోదీ పేరే మొదట వినిపిస్తుంది. అయితే నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే మాత్రం నీళ్లు నమ్మనాల్సిందే. కేంద్ర ప్రభుత్వం గురువారం రోజు 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ FDC మందులను నిషేధించింది. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి. ఈ మందులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని పూర్తిగా నిషేధిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తనను లోక్సభకు పోటీ చేయమని మాజీ సీఎం కేసీఆర్ అడిగారు. తాను నో చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని కేసీఆర్కు చెప్పానని, అయినా ఆయన పట్టించుకోవట్లేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని అన్నారు. శుక్రవారం ఈ రోజు తన కార్యాలయంలో కోదండరాం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టిపోయిందని కోదండరాం విమర్శించారు. అబద్ధాలే జన్మ నక్షత్రం, తప్పుడు ప్రచారాల లక్ష్యంగా మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. ఆయన అబద్ధాలు నమ్మమని, ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసిన జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని ఆరోపణలు చేశారు. విశాఖ అచ్యుతాపురం సెస్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం నిలబడిందన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి నేడు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకాశం పంతులకు నివాళులర్పించారు. అసెంబ్లీ ముందున్న ప్రకాశం పంతుల విగ్రహానికి వెంకయ్య, వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని వెంకయ్య ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఘాటుగా లేఖ రాశారు. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ పాడి పంటతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని హరీష్ రావు మండిపడ్డారు. గ్రామ సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించవచ్చని అన్నా హజారే నిరూపించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటిది 13,000కు పైగా గ్రామ సర్పంచ్లు తలుచుకుంటే రాష్ట్రం కొన్ని రోజుల్లోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్నా హజారే స్ఫూర్తితోనే చిరంజీవి రుద్రవీణ సినిమా తీశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి. భవిష్యత్ అవసరాలకి అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు. ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఆ పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదా, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో ఎన్ని మనకు రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరువారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది
ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. విశాఖలో జరిగిన ఫార్మా ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తుందని వైఎస్ జగన్ అన్నారు. తమ హయాంలో ఇలాంటి ఘటన జరిగితే వేగంగా స్పందించామన్నారు. 24 గంటల్లోనే కోటి పరిహారం ప్రకటించిన ఘనత వైసీపీదే అని జగన్ వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రమాదం జరిగినా వైసీపీపై నింద వేయడం ఆశ్చర్యం కలిగించిందని జగన్ తెలిపారు. ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు, బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, రియాక్టర్స్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు, కంప్లై చేయండి అని చెప్పి. అది 15 రోజులు టైం ఇస్తారు. అంటే కంప్లైన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు 1 మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి 15 రోజులు టైం ఇస్తూ వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. ఆ రిపోర్టును ఆ 15 రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినవన్నీ జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది. ఈ ప్రోటోకాల్, ఈ సిస్టమ్ ఉంది. ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరబ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది. ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను తూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే, ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. అచ్యుతాపురం ప్రమాద బాధితులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పరామర్శ. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. ఎన్నికల్లో గెలిచేవాడికి మాత్రమే బీజేపీ అధ్యక్షుడిని చేయండి. బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. అర్ధరాత్రిలో సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది? విజిలెన్స్ అధికారి ఒక మాజీ జడ్జి అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి ఈయన్ని వెంటనే తీసేయమన్నాడు. ఆయన ఆ జడ్జి పేరు చెప్పటంలే, నేను చెప్తే టేబుల్ కింద కాళ్ళు పెట్టాలి, తల పెట్టాల్సి చెప్పటంలే. అర్ధరాత్రప్పుడు ఫోన్ చేసి అర్ధరాత్రప్పుడు ఆ ఆఫీసర్ని తీసేయడానికి కారణం ఏంటి? ఓ చంద్రబాబు నాయుడు,
నువ్వు అవినీతికి అనుకూలమా ప్రతికూలమా? జరిగినటువంటి 100 కోట్ల రూపాయల ముడుపులు వచ్చి తీసుకున్నారని అందరికీ తెలుసు, దేశమంతా తెలుసు. దానికి నువ్వు ఆ అధికారి పోయి పరిశోధిస్తూ పట్టుకుంటా ఉంటే, దొంగను పట్టుకోబోతుంటే నువ్వు అర్ధరాత్రిని ఎందుకు మార్చావు? ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని మామూలు ఏదో కానిస్టేబుల్ మారిస్తే నేను అనుకోను. ఒక పెద్ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఉన్నటువంటి అధికారిని ఒక మాజీ జడ్జి ఫోన్ చేసి ఈయన్ని తీసేవయ్యా వెంటనే అంటే తీసేశారు రాష్ట్ర ప్రభుత్వం. మరి విచారణ జరిగేటప్పుడు నువ్వు ఎందుకు తీసేశావు? ఇది తప్పు కాదా? దీనికి జవాబు చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. మూడో విషయం, మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు అందరూ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇందులో వైజాగ్కే లేదు. ఇక్కడ పోలవరం గురించి క్రితంలో వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో నేను అడిగాను, పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా? రాజశేఖర రెడ్డి 5.5 సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన? 3.5 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం పైన? చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు పోలవరం పైన? మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు? ఈ ఖర్చుల వివరాలు తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నా. ఇది 11వ 12వ. దాని సంగతే మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నోరే తెరవటం లేదు. పోలవరం పైన ఇప్పటిదాకా 30,000 కోట్లు పైనే ఖర్చు పెట్టారు. ఇంకా 30,000 కోట్లు కావాలంటున్నారు. మరి ఖర్చుల వివరాలు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండో విషయం, మరి మనందరం వింటున్నాం పయ్యావులు కేసులు వాళ్ళు చెప్పడం, అసెంబ్లీలో చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పులు తెచ్చాడు మోడీ దగ్గర నుంచి. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టాడు వివరాలు కూడా చెప్పాలని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఇవి ఉన్నాయి అక్కడ. ఎందుకో భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కంప్యూటర్ ఏ కంప్యూటర్లో ఉందో నాకు తెలుసు, ఏ అధికారి దగ్గర ఉందో కూడా నాకు తెలుసు. వెంటనే బయట పెట్టమని డిమాండ్ చేస్తూ చివరిలో 2 కుటుంబాల కథ. తెలుగు వాళ్ళు 9 కోట్ల మంది దాదాపుగా, బయట ఉన్న వాళ్ళు అందరూ కలుపుకుంటే 10 కోట్ల మంది. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మరి ఎక్కడికో కల్పిస్తాయి 2 కుటుంబాలు. ఆ కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఉంది, ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో ఉన్న కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, వేల కోట్ల రూపాయలు సంపాదించింది. తెలుగు వాళ్ళని ఈరోజు ఢిల్లీ వీధుల్లో అడుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చింది ఆ కుటుంబం, తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబం. రెండవ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. 30 ఏళ్ల క్రితం ఆ సామాన్యమైన కుటుంబం దాదాపుగా 10.5 సంవత్సరాలు పరిపాలించింది. వేల కోట్ల రూపాయలు సంపాదించింది. మరి నేను డిమాండ్ చేస్తున్నా, నేను అడుగుతున్నా, మరి ఎందుకు చేశారు? వేల కోట్ల రూపాయలు. హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంటే 1000 కోట్ల రూపాయల, బెంగళూరులో ఉంటే ఆ ఇల్లు 1000 కోట్ల రూపాయల, ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు వస్తే ఈడీ నిద్రపోతా ఉందా? ఎందుకయ్యా? వాడు ఆ కేజ్రీవాల్ పైన పడతారు, వాడిని జైల్లో పెడతారు. ఇది కదా వీళ్ళు కదంటే దొంగలు. వీళ్ళని పట్టుకోలేకుండా గుడ్డిది ఈడీ, గుడ్డిది సిబిఐ. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని జైల్లో పెట్టాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? మోడీ ఇమేజ్ బాగా పడిపోతా ఉంది. కంప్లీట్ గా 11 సంవత్సరాల్లో చూడలేకపోతుంది. మోదీ తర్వాత ఎవరు? బీజేపీ ప్రధాని అభ్యర్థిపై ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. అన్నా హజారే నాకు స్ఫూర్తి పవన్. ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగించింది జగన్. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరంగా ఉంది. కోదండరాం విసురులు.
జగన్వి తప్పుడు ప్రచారాలు అచ్చెన్న ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.